హలో గైస్, ఈరోజు ఏపీ హిస్టరీకి సంబంధించి ఫోర్త్ చాప్టర్లో ఒక టెస్ట్ చూద్దాం. ఇందులో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ, ఇది కంప్లీట్గా ఫోర్త్ చాప్టర్కి సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్. 1910లో విజ్ఞాన చంద్రిక మండలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర తెలుగు ప్రజలలో ఆంధ్ర అస్తిత్వం మరియు ఆత్మగౌరవాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దట్ ఈస్ ట్రూ. తర్వాత ఈ పుస్తకం తెలుగు ప్రజల వైభవోపేతమైన చరిత్ర, సంస్కృతి మరియు విజయాలను చాటి చెప్పింది, తద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను ప్రోత్సహించింది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఈ రీజన్ కూడా అసెర్షన్కి కరెక్ట్గా సరిపోతుంది. సో ద ఫస్ట్ ఆన్సర్ ఏ అవుతుంది. సో విజ్ఞాన చంద్రిక మండలి కొమర్రాజు లక్ష్మణరావు 1906లో ప్రారంభిస్తాడు. దానికన్నా ముందు 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఈ 1910లో ఈ విజ్ఞాన చంద్రిక మండలిలో చాలామంది బుక్స్ రాస్తారు. అందులో 1910లో ఆంధ్రుల చరిత్ర అనే బుక్ మనకి చిలుకూరి వీరభద్రరావు రాస్తారు. చిలుకూరి వీరభద్రరావు. దానికన్నా ముందు ఫస్ట్ అయితే 1907లో మనకి గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఏం రాస్తాడంటే అబ్రహాం లింకన్ చరిత్ర అనే బుక్ ఇందులో రాస్తాడనమాట. సో విజ్ఞాన చంద్రిక మండలిలో ప్రచురించబడ్డ ఫస్ట్ బుక్ గాడిచర్లది, అది అబ్రహాం లింకన్ చరిత్ర. సో ఈ ఆంధ్రుల చరిత్ర అనేది తెలుగు ప్రజల ఒక గొప్పతనాన్ని, వాళ్ళ పూర్వ చరిత్ర, సంస్కృతి, విజయాలను ఇవన్నీ తెలియజేస్తుంది. సో ఈ రీజనింగ్ కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఆంధ్రోద్యమ ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన యంగ్ లిటరసీ అసోసియేషన్ ఎక్కడి నుంచి స్థాపించబడింది? యంగ్ లిటరసీ అసోసియేషన్ యువజన నవ్య సాహితీ సమితి అంటారు. యువజన నవ్య సాహితీ సమితి లేదా సంస్థ. ఇది గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది. జొన్నవిత్తల గురునాథం, తర్వాత ఉన్నవ లక్ష్మీనారాయణ, చల్లా శేషగిరిరావు, దుగ్గిరాల, వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులే. ఆంధ్రోద్యమం ప్రారంభంలో ఫస్ట్ అసలు దీని గురించి తీసుకురావడానికి కారణం ఈ మెయిన్గా ఇది చాలా పాత్ర పోషించిందని చెప్పవచ్చు, ఈ యంగ్ మెన్ లిటరసీ అసోసియేషన్. తర్వాత థర్డ్ క్వశ్చన్, ప్రారంభ ఆంధ్రోద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. 1905 వందే మాతర ఉద్యమం ఆంధ్ర ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరగడానికి దోహదపడింది. కరెక్ట్. తర్వాత 1911లో బెంగాల్ విభజన రద్దు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను బలహీనపరిచింది. దిస్ ఈజ్ రాంగ్. బీహార్ ప్రత్యేక ప్రావిన్స్గా ఏర్పడడం ఆంధ్ర ప్రజలకు తమకు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను ఉధృతం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దిస్ ఈజ్ కరెక్ట్. ద సెకండ్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అంటే, ఆఫ్టర్ వందే మాతరం ఉద్యమం తర్వాత ఈ 1911లో దీన్ని బెంగాల్ విభజన రద్దు చేయడం మూలంగా ఆంధ్రుల్లో ఇంకా ఆశలు చిగురుస్తాయి అన్నమాట. అంటే ఉద్యమం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే దీనికి వస్తారు. అండ్ ఇంకోటి, బీహార్ని హిందీ హిందీ మాట్లాడే ప్రాంతం. అంతకుముందు ఇది బెంగాల్లో కలిసి ఉండేది. సో భాషా ప్రాతిపదికన దీన్ని డివైడ్ చేస్తారనమాట. బెంగాల్ మాట్లాడే వాళ్ళందరినీ 1911లో వాళ్ళని కలిపేసి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ని 1905లో ఏదైతే విభజించారో వాళ్ళని 1911లో మళ్ళీ కలిపేసి అందులో హిందీ మాట్లాడే వాళ్ళని బీహార్గా ఇంకొక కొత్త ప్రావిన్స్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ మూడు విషయాలు కూడా వీళ్ళకి ఆంధ్రోద్యమానికి ఊతాన్ని ఇస్తాయి. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి 1 and 3 అవుతుంది. తర్వాత 1911లో తెలుగు ప్రాంతాల మ్యాప్ తయారీలో ఈ క్రింది ఏ నాయకుల సంబంధం ఉన్నది? ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తల గురునాథం.
ఆహ్, చట్టి నరసింహారావు, వేమవరపు రామదాసు పంతులు వీళ్ళు కూడా ఉంటారు ఇందులో. 1911లో ఏంటంటే ఆహ్, వీళ్ళందరూ కలిసి మద్రాసు, నైజాం రాష్ట్రం, తర్వాత మైసూర్‌లోని తెలుగు మాట్లాడే వీళ్ళందరిని కలిపి ఒక మ్యాప్‌గా చూపించడం జరుగుతుంటది. ఆహ్, సో, ఈళ్ళందరూ గూడా అందులో ఉన్నారనమాట. ఈ మ్యాప్ తయారు చేసిన దాంట్లో. కాకపోతే మెయిన్‌గా మనకి పుస్తకాల్లో అయితే ఈ రెండే ఉంటాయి. 'ఉన్నవ లక్ష్మీనారాయణ', 'జొన్న విత్తుల గురునాథం'. సో, ఫిఫ్త్ క్వెషన్ చూస్తే, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అఖిల ఆంధ్ర మహాసభను నిర్వహించాలని నిర్ణయించడానికి జరిగిన మే 1912లో నిడదవోలులో ఏ జిల్లాలో ఉమ్మడి సమావేశం జరిగింది? ఇది కృష్ణా, గుంటూరు అండ్ గోదావరి జిల్లాల ఉమ్మడి సమావేశం. ఆహ్, సో, ఇది ఆన్సరు. సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకై చర్చించేందుకు 1912లో నిడదవోలులో ఈ 3 జిల్లాల ఉమ్మడి సమావేశం జరుగుతుంటది. తర్వాత సిక్స్త్ చూస్తే, నవంబర్ 4, 1912న ఆంధ్ర మహాసభ కమిటీ ఉమ్మడి కార్యదర్శులు జారీ చేసిన సర్క్యులర్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను పెంపొందించడానికి తెలుగు దినపత్రిక ప్రారంభించాలని ఈ సర్క్యులర్ ప్రతిపాదించింది అన్నాడు. ఇది రాంగ్. తర్వాత ఈ సర్క్యులర్లో ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించబడింది. తర్వాత తెలుగు పాఠ్యపుస్తకాల కమిటీ తెలుగు మాత్రమే తెలుగు మాతృభాషగా ఉన్న వారిని మాత్రమే ఆ, నియమించాలని కోరింది. సో ఇందులో ఇందులో యాక్చువల్గా ఫస్ట్‌ది రాంగ్. ఇది తెలుగు దినపత్రిక కాదు. ఇది ఇంగ్లీష్ పత్రికని ప్రారంభించాలని కోరుతుంది ఈ ఉమ్మడి కార్యదర్శుల సమావేశం. తర్వాత ఇంకొకటేంటంటే ఇండియన్ ఆర్మీలో తెలుగు వారిపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తేయాలని చెప్తుంది. అదొకటి. ఇంకొకటి దేశ విదేశాల్లో మన తెలుగు వారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా సైన్స్ ఎడ్యుకేషన్ ఆహ్, చేస్తున్న విద్యార్థులకు వాళ్ళకి సహాయానికి ఒక నిధుల సమీకరణకు ఒక సంఘం లాంటిది ఏర్పాటు చేయాలని చెప్తుంది. తర్వాత ఈ తెలుగు పాఠ్యపుస్తకాల కమిటీకి ఓన్లీ తెలుగు మాతృభాషగా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలని చెప్తుంది. అండ్ ఈ సర్క్యులర్‌లో ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించబడుతుంది. సారీ, ఇది ఆంధ్రుల గురించి ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమి ప్రత్యేక రాష్ట్రం గురించి ఏమి ప్రస్తావించబడదనమాట. ఓన్లీ ఒక బాపట్లలో ఒక ఉమ్మడి సమావేశం, ఐ మీన్ ఆంధ్ర మహాసభ సమావేశం జరపాలని ఒకటి నిర్ణయిస్తుంది. ఇందాక చెప్పిన మిగతావి ఒక ఇంగ్లీష్ దినపత్రిక, తర్వాత తెలుగు పాఠ్య పుస్తకాల కమిటీకి తెలుగు మాతృభాష ఉన్న వారిని మాత్రమే నియమించాలని కోరడం, తర్వాత ఆర్మీలో తెలుగు వారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, తర్వాత విదేశాల్లో ఉన్న తెలుగు విద్యార్థులకు నిధుల సమీకరణకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం. సో ఇవే చెప్తుంది. తర్వాత ఆంధ్ర మహాసభ రాజ్యాంగాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్తుంది. యా సో ఇది ఇందులో 3 మాత్రమే కరెక్ట్ అవుతుంది. తర్వాత బాపట్ల ఆంధ్ర మహాసభ సమావేశం. ఫస్ట్ దీనికి శాసనమండలి సభ్యుడైన బిఎన్ శర్మ అధ్యక్షతన వహించాడు. కరెక్ట్. 1913 బాపట్ల. తర్వాత తన అధ్యక్ష ప్రసంగంలో ఆయన ఆంధ్రులను బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విధేయులుగా ఉండవద్దని కోరాడు. ఇది రాంగు. ఏవి సరైనవి కాబట్టి 1 ఒకటి రైటు. ఆంధ్రులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విధేయులుగా ఉండాలని కోరాడు. ప్రప్రథమంగా మనం భారతీయులం, తర్వాతనే ఆంధ్రులం అని చెప్తాడనమాట. సో ఇది 7th. 8th, పాఠశాల విద్య తెలుగులోనే బోధించాలి మరియు సభలో ప్రసంగించారు తెలుగులోనే మాట్లాడాలని ఆంధ్ర మహాసభ ఏ సమావేశంలో ఈ తీర్మానం పాస్ చేస్తుంది. ఇది వచ్చేసి 3వ ఆంధ్ర మహాసభ సమావేశం. ఇది వైజాగ్లో జరుగుతుంది. ఇందులో ఏం చెప్తారంటే సెకండరీ పాఠశాలలో బోధన భాష తెలుగులో ఉండాలి. తర్వాత
ఈ ఈ నాయకులు ఇచ్చే ఉపన్యాసాలు కూడా తెలుగులో ఉండాలని చెప్తుంది. సో, ఈ తమిళ పత్రిక ఒకటుంటది 'స్వదేశీ మిత్ర' అని. వాళ్ళు గూడా ఈ తీర్మానానికి ఆహ్, కోరికను సమర్థిస్తుందనమాట. తర్వాత నైన్త్‌ది ప్రత్యేకాంధ్ర రాష్ట్రం తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించడానికి డిసెంబర్ 17, 1917న ఆంధ్ర నాయకుల బృందం మాంటెగ్‌ని కలిసింది. ఈ బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? ఈ బృందానికి నాయకత్వం వహించింది న్యాయపతి సుబ్బారావు గారు. మొదట్లో న్యాయపతి సుబ్బారావు గారు ఈ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర డిమాండ్‌ని అంతగా పట్టించుకునేవారు కాదు. ఆహ్, 1917లో ఈ మాంటెగ్ సంస్కరణలు రాబోతున్నాయని తెలిసి ఆహ్, ప్రత్యేక ఆంధ్ర మహాసభ సమావేశం గుంటూరులో జరుగుతుంది. దానికి అధ్యక్షుడు వచ్చేసి సివిఎస్ నరసింహరాజు. నరసింహరాజు. దానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వచ్చేసి అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర. సారీ, ఇది విజయవాడలో జరుగుతుంది. గుంటూరులో కాదు. ఇది విజయవాడలో జరుగుతుంది. సో, ఆ సమావేశంలోనే న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన ఒక 22 మంది సభ్యుల కమిటీని ఏర్పరిచి వాళ్ళు మాంటెగ్‌ని కలిసి ఆహ్, ఒక వినతి పత్రం ఇవ్వాల్సిందిగా ఏర్పాటు చేస్తారనమాట. దానికి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1928లో ఏర్పడింది. ఇది రాంగ్. 1926లో. దీనికి కట్టమంచి రామలింగారెడ్డి మొదటి వైస్ ఛాన్సలర్. దిస్ ఇస్ ట్రూ. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. ఆంధ్ర మరియు రాయలసీమ మధ్య కుదిరిన ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? 1937. 1937 నవంబర్లో శ్రీబాగ్ ఒప్పందం జరుగుతుంది. ఈ శ్రీబాగ్ ఎవరిల్లు అంటే కాశీనాథ్ నాగేశ్వరరావు. తర్వాత 12th క్వశ్చన్. 1916 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ ప్రాధాన్యత తగ్గడానికి ప్రధాన కారణం జాతీయ రాజకీయ అంశాలు మరియు హోమ్ రూల్ ఉద్యమం పెరగడం. యా, కరెక్ట్. ఆంధ్ర నాయకులు జాతీయ ఉద్యమంలో పాల్గొనడానికి నిరాకరించడం, తెలుగు పత్రికల నుంచి పూర్తిగా మద్దతు ఉపసంహరించడం లేదు, ఆంధ్ర మహాసభ సమావేశాలను రద్దు చేయడం కాదు. ఓన్లీ దిస్ ఇస్ ట్రూ. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆంధ్రుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలనే డిమాండ్కు ప్రధాన కారణాలేంటి? అప్పటి విశ్వవిద్యాలయ వ్యవస్థలో తెలుగు భాష మరియు సాహిత్యానికి ప్రాధాన్యత లేకపోవడం, ఇతర భాషా ప్రాంతాల విద్యార్థుల ఆధిపత్యం వల్ల ఆంధ్ర విద్యార్థులు అడ్మిషన్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తమిళ విద్యార్థుల ఆధిపత్యం ఎక్కువ ఉండేది మద్రాస్ యూనివర్సిటీలో. తర్వాత అప్పటి విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం ఉత్తర సర్కాలు మరియు రాయలసీమ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులో లేకుండా చేసింది. ఇది చాలా దూరం ఉండేది. మద్రాస్ అంటే ఉత్తర సర్కారుల నుంచి చాలా దూరం ఉండేది. సో 3 ఆప్షన్స్ కరెక్ట్ ఇక్కడ. 14th క్వశ్చన్. ఆంధ్రోద్యమంలో శ్రీ విజయానంద్ విజయనగర మహారాజు పాత్రకు సంబంధించి ఏంటి? 1941లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహించారు. కరెక్ట్. ఆంధ్రుల ఐక్యత చాటడానికి ఆయన రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. యాక్చువల్గా రాయలసీమలో కరువు వస్తే రాయలసీమలో మొత్తం పర్యటించి ఆ డబ్బులు పోగేసి ఇస్తారనమాట. తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతూ ఆయన సైమన్ కమిషన్కు మెమరాండం సమర్పించారు. ఆయన గవర్నర్ని కలిసి ఆంధ్రుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇది కరెక్టే. ఇది రాంగ్. ఈయన సైమన్ కమిషన్ కలిసి కాదు, ఈయన పార్ట్ వచ్చేది 1940s తర్వాత 1941, 42 తర్వాత 1946లో రిజైన్ చేస్తారు ఆంధ్ర మహాసభకి. ఈయన 1942లో స్టాఫోర్డ్ క్రిప్స్ని కలిసి ఒక మెమరాండాన్ని ఇస్తాడనమాట ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం. క్రిప్స్ మిషన్ వస్తుంది 1942లో. 15th జవహర్లాల్ నెహ్రూ మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్కు సంబంధించిన అంశాలు. భాష ప్రయుక్త రాష్ట్రాల సూత్రాన్ని భారత ప్రభుత్వం అంగీకరిస్తుందని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించాడు. 48లో విశాఖపట్నంలో పర్యటనలో నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది రాంగ్. 1947 నవంబర్లో భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది అని చెప్పాడు. దీని మీద ఒక కమిటీ కూడా వేయగలనని చెప్పాడు.
తర్వాత 1948లో విశాఖపట్నంలో పర్యటనలో గూడా నెహ్రూకి ఎక్కడ కనిపించినా ఈ ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌లే కనిపిస్తా ఉన్నప్పుడు, అప్పుడు చెప్తాడు. ఆహ్, ఇది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని మేము పరిశీలిస్తున్నాం. మేము రాబోయే ముసాయిదాలో కూడా అంటే రాజ్యాంగ ముసాయిదాలో కూడా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్‌లో కూడా పెడతామని చెప్తాడు. అతను చెప్పినట్లుగానే ఆహ్, చెప్తాడనమాట. జాబితా 1లో ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి చెప్తాడు. బట్ ఆ తర్వాత చాలామంది తమిళులు, కన్నడిగులు వీళ్ళందరూ గూడా ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పినప్పుడు ఇంకా విసిగిపోయి ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని తీసేయమని చెప్తాడు ముసాయిదా నుంచి. సో, అది. సో, ఇందులో ఒకటి మాత్రమే కరెక్ట్. వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు ఏం ప్రకటించడు. తర్వాత థార్ కమిషన్, నీలా సంజీవ్ రెడ్డి వైఖరి గురించి. థార్ కమిషన్ 1948లో వస్తుంది. సో ఇదేం చెప్తుందంటే రాయలసీమ శాసనసభ్యుల తరపున నీలం సంజీవ్ రెడ్డి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని కోరతారు. కరెక్టే. ఆ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే రాయలసీమ ప్రాంతానికి చట్టబద్ధమైన రక్షణలు కల్పించాలని డిమాండ్ చేస్తాడు. ఇది కరెక్టే. ఈయన 20 మంది రాయలసీమ ఎమ్మెల్యేస్ తరపున వెళ్తాడు. సో ఇతను ఇది వాయిదా వేయాలని చెప్తాడనమాట. తర్వాత ఆంధ్ర పిసిసి తరపున ఎన్జి రంగా గారు వెళ్తారు. వెంటనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని 11 జిల్లాలతో కలిసి తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరతాడనమాట. సో 2 కరెక్టే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీషన్ కమిటీ ఏర్పాటవుతుంది. అందులో తెలుగు వాళ్ళు నలుగురు, తమిళ వాళ్ళు నలుగురు ఉంటారు. మన తెలుగు వాళ్ళలో బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత టంగుటూరి ప్రకాశం, కళా వెంకట్రావు ఈ నలుగురు ఉంటారు. ఈ తమిళ వాళ్ళు టిటి కృష్ణమాచారి, మాధవ మీనన్ వీళ్ళందరూ ఉంటారనమాట. భక్తవత్సల నాయుడు వీళ్ళంతా. సో ఇతను కాదు, ఇతను కాకుండా 1, 2, 3, 5 ఆంధ్ర ప్రాంతం తరపున. తర్వాత 1951లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్షని స్వామి సీతారాం దీక్షను విరమింపజేసిన జాతీయ నాయకుడు ఎవరు? ఆచార్య వినోబా భావే. ఈయన 1951 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఒక 35 రోజులు నిరాహార దీక్ష చేస్తాడు. తర్వాత ఆచార్య వినోబా భావే కోరిక మేరకు దీక్ష విరమిస్తాడనమాట. తర్వాత కృష్ణా పెన్నార్ ప్రాజెక్టుకు సంబంధించి కోస్ట్లా కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి? సో ఫస్ట్ మన రాజాజీ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర ప్రాంతం ఖర్చుతో తమిళనాడుని అభివృద్ధి చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తాడనమాట. సో దీనికి కృష్ణా నది నీటిని తమిళనాడుకి మళ్లించాలనే ఉద్దేశంతో కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు తీసుకొస్తాడు. బట్ దీన్ని గమనించిన ఆంధ్రులు ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన చేపడతారు. ఆ సమయంలోనే ఈ కోస్లా కమిటీని వేస్తారనమాట. సో ఆ కోస్లా కమిటీ మొత్తాన్ని పరిశీలించి అది కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ని సమర్థించలేదు. దీనికి బదులుగా నందికొండ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయమని సూచిస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. తర్వాత 1953లో కైలాస్ వాంచు కమిషన్ స్పెషల్ ఆఫీసర్గా ఎందుకు నియమించింది? ఇదేంటంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఎదురయ్యే పరిపాలన మరియు ఆర్థిక సమస్యలను పరిశీలించడానికి అనమాట. తర్వాత 21 క్వశ్చన్, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రులు తమ వెనుకబాటు తరాన్ని గుర్తించడానికి ప్రధానంగా దోహదపడిన అంశం ఏంటి? మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రులు తమ వెనుకబాటు తరాన్ని గుర్తించడానికి ప్రధానంగా దోహదపడిన అంశం మెయిన్ వచ్చేసి మనకి పత్రికలు అనమాట. దేశాభిమాన మరియు ది హిందూ పత్రికలు. ఫస్ట్ ది హిందీ పత్రికల్లో వరుసగా 6 వ్యాసాలు వస్తాయి. తెలుగువాడు వెనుకబడిన వాళ్ళ అని చెప్పి. అందులో జొన్నవిత్తల గురునాథం గారు వ్యాసాలు రాస్తారు. ఆ తర్వాత పట్టాభి సీతారామయ్య కూడా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి దాని ప్రాముఖ్యత, దాని ఆవశ్యం గురించి హిందూలో రాస్తాడనమాట. ఆ తర్వాత దేశాభిమాని
దేవగుప్తం శేషాచలపతిరావు ప్రారంభిస్తాడు. ఇందులో చల్లా శేషగిరిరావు అనే వ్యక్తి చాలా రాస్తాడనమాట ఆంధ్రులకు అర్థమయ్యేలాగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి. సో మెయిన్గా పత్రికలు. తర్వాత 22వ క్వశ్చన్, ప్రతి ఆంధ్ర రాష్ట్ర డిమాండ్కు గుంటూరు నుంచి వెలువడే ఒక ఆంగ్లో తెలుగు పత్రిక, ఆంగ్లో తెలుగు వారపత్రిక మేధోపరమైన మద్దతునిచ్చింది. అదే దేశాభిమాని, ఇప్పుడు చెప్పుకున్నదే దేవగుప్తం శేషాచలపతిరావు. ఇది యాక్చువల్లీ ఇక్కడ చూస్తే గుంటూరు నుంచి వెలువడే అన్నాడు, ఇది హిందూ, ఇది మద్రాస్ నుంచి. కృష్ణా పత్రిక మచిలీపట్నం బందర్ నుంచి. తర్వాత ఆంధ్రపత్రిక మొదట్లో ముంబై, తర్వాత ఇది వారపత్రిక నుంచి దినపత్రిక మారుతుంది. ఆ దినపత్రిక మారినప్పుడు కూడా దీన్ని చెన్నైకి మారుస్తారు, దీని లొకేషన్ కూడా. సో ఇది దేశాభిమాని పత్రిక. తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలెత్తిన క్రింది సమస్యలను పరిశీలించండి. ఫస్ట్, రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఒక సమస్య, హైకోర్టు ఎక్కడ ఉండాలి అనేది ఒక సమస్య. తర్వాత గోదావరి మరియు కృష్ణా నదీ జలాల పంపిణీ, ఇది కాదు. గోదావరి నది అసలు రాయలసీమ వాళ్ళు దాని గురించి శ్రీబాగోడంబికలో కానీ ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు ఓన్లీ కృష్ణా, పెన్నా, తుంగభద్ర ఈ ఈ నదీ జలాల వినియోగంలో రాయలసీమకు ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్టులని నిర్మించాలి. అట్లా ఒక 10 years ఉండాలి అని చెప్తారనమాట. తర్వాత ఈ హైకోర్టు, రాజధాని, ఇవి రెండు వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ. ఒకటి రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు ఆంధ్రలో హైకోర్టు ఉంటే రాజధాని అక్కడ అని చెప్పి చేస్తారనమాట. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. తర్వాత 24, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏది తప్పన్నాడు? విద్య మరియు సాంస్కృతిక సమగ్రతను పెంపొందించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరు మరియు అనంతపురంలో 2 కేంద్రాలు అభివృద్ధి చేయాలని చెప్తారు. ఇది ఉంటుంది ఆ శ్రీబాగ్ ఒప్పందంలో. తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని మరియు హైకోర్టు ఒకే నగరంలో ఉండకూడదు. రాయలసీమలో అది ఉంటే ఆంధ్రాలో ఇది, ఆంధ్రాలో అది ఉంటే రాయలసీమలో వేరేది ఉండాలి. సో ఏవి తప్పన్నాడు కాబట్టి 2 మాత్రమే తప్పు. తర్వాత అఖిల భారత గ్రంథాలయ మహాసభ, ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్, ఇది మొదటి సమావేశం, మొదటి మహాసభ, ఇది విజయవాడలో జరిగింది. ఇది రాంగ్. దీనికి మొదటి అధ్యక్షుడు మోచెర్ల రామచంద్రరావు. చిలకమర్తి కాదు. సో రెండు కావు. ఈ చిలకమర్తి దాని సమావేశానికి అధ్యక్షుడిగా ఉంటాడు, బట్ ఆ సభకు కాదు. ఓన్లీ ఆ సమావేశానికి అధ్యక్షుడిగా ఉండి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గ్రంథాలయాల గురించి, వాటి ప్రాముఖ్యతను చక్కగా వివరిస్తాడు అనమాట. తర్వాత పడవ గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్రలో పడవ గ్రంథాలయ ఉద్యమం గురించి ప్రకటనలు. పడవ గ్రంథాలయాల భావన 1935లో పాటూరి నాగభూషణం ప్రవేశపెట్టారు. ఎస్, కరెక్ట్. ఇతను ఈ గుంటూరు జిల్లాలో బకింగ్హామ్ కెనాల్ మీద ఈ గ్రామీణ ప్రజల్లో పట్టణాసక్తిని పెంచడానికి పాటూరు నాగభూషణం పెదవడ్లపూడి మరియు కొల్లూరు మధ్య పడవ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారనమాట. సో ఇది కరెక్టే. సో 2 కరెక్ట్. ఆ రోజుల్లో గుంటూరులో మారుమూల గ్రామాలకు పడవ మాత్రమే ఏకైక రవాణా సాధనం. చాలామంది ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఊరికే పిచ్చాపాటిగా మాట్లాడడం, లేదంటే పేకాడడం ద్వారా సమయాన్ని గడిపేవాళ్ళనమాట. ఇది గమనించిన పాటూరు నాగభూషణం గారు మహిళల కోసం ఉద్దేశించిన కొన్ని సాహిత్యాలను బిగ్గరగా చదువుతున్నారు. ఆయన ఆ పుస్తక పఠనంలో ఎంత నిమగ్నం అయ్యారంటే, చాలామంది మహిళలు తన చుట్టూ చేరి శ్రద్ధగా వింటున్నారనే విషయాన్ని గమనించలేదు. ఆయన చదవడం ముగించినప్పుడు వారు మరిన్ని విషయాలు చదివి వినిపించాలని కోరతారు. ఈ నౌకా గ్రంథాలయాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఆయన మనసులో అప్పుడే మెరిసింది. సో ఇది దాని గురించి. తర్వాత చెంచుల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. చెంచులు వెడ్డాయిడ్ జాతి మూలాలకు చెందిన వారుగా గుర్తించబడతారు. ఇది కరెక్టే. తర్వాత చెంచులు సాంప్రదాయకంగా ఆహార సేకరణ చేసే తెగ. ఇది కరెక్టే. చెంచులు దుంపలు, తేనె, కందమూలాలు మరియు చిన్న చిన్న వేట వంటి అటవీ ఉత్పత్తుల ద్వారా వీళ్ళు ప్రాథమిక ఆహారాన్ని పొందుతారు. చిన్న చిన్న జంతువుల ద్వారా వీళ్ళు లైక్ పిచ్చుకలు, ఎలుకలు, పిల్లులు, ఇవి కూడా వేటాడి తింటారనమాట.
తర్వాత చెంచుల్లో వ్యష్టి కుటుంబం ప్రాథమిక సామాజిక విభాగం. ఇక్కడ భర్త భార్యపై ఆధిపత్య హోదాను కలిగి ఉంటాడు. ఆ, ఇది రాంగ్. ఎందుకంటే ఆ, వీళ్ళకి ఇద్దరికి సేమ్ హక్కులు ఉంటాయి అన్నమాట. భాగస్వామ్యులుగా భర్త భార్యకి ఇద్దరికి ఆ, సరైన ఐ మీన్ ఈక్వల్ నిర్ణయాధికారం ఉంటుంది. సో ఇది రాంగ్ అవుతుంది. సో 1 and 2 కరెక్ట్ అవుతాయి. తర్వాత కొండరెడ్ల గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. కొండరెడ్లు తూర్పు కనుమల గుండా, యాక్చువల్గా ఈ చెంచులు ఎక్కడ అంటే గోదావరి, సారీ, మన కృష్ణానదికి ఇరువైపులా ఉంటారనమాట. కృష్ణానదికి ఇరువైపులా. తర్వాత నల్లమల్ల అడవుల దగ్గర నివసిస్తారనమాట వీళ్ళు. ఈ కొండరెడ్లు వచ్చేసి గోదావరి నదికి గోదావరి నదికి ఇరువైపులా ఉన్న అటవీ ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు కనుమల్లో ఉన్న అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నివసిస్తూ ఉంటారు కొండరెడ్లు. వీళ్ళు కూడా ఈ వెడ్డాయిడ్ ఈ వెడ్డాయిడ్ అనే జాతి ఉంది కదా, వీళ్ళు కూడా ఈ కొండరెడ్లు కూడా ఈ వెడ్డాయిడ్ జాతి సమూహానికి చెందినవారనమాట. సో తూర్పు కనుమల గుండా ప్రవహించే గోదావరి నది గుండా కనిపిస్తారు. కరెక్ట్. కొండరెడ్లు తమ మతపరమైన ఆచారంలో భాగంగా పితృదేవతల ఆరాధనను తిరస్కరిస్తారు. ఎందుకంటే దేవుళ్ళు అతిమానవులని నమ్ముతారు. కొండరెడ్ల ప్రధాన దైవం భూమాత. ఇది కరెక్ట్. వీళ్ళు భూమాతని దైవంగా కొలుస్తారనమాట. తర్వాత వీళ్ళు సమాజ శ్రేయస్సు కోసం దేవతలకు జంతు బలులను ఇస్తారు. కొండరెడ్లు ఇతర ఆత్మలను మరియు అతీతేంద్రియ శక్తులను అనుమానంతో మరియు జాగ్రత్తతో చూస్తారు. అటువంటి ఆత్మలను సంప్రదించడానికి ఏకైక మార్గం మాంత్రికులు అని వీళ్ళు నమ్ముతారనమాట. సో ఇది రాంగ్ అవుతుంది. సో 1 and 3 మాత్రమే కరెక్ట్ అవుతాయి. తర్వాత మయూర నృత్యం గురించి. మయూర నృత్యం జాతపు తెగ యొక్క సాంప్రదాయ నృత్యం. జాతప తెగ యొక్క సాంప్రదాయ నృత్యం. తర్వాత వర్షాకాలంలో నెమళ్ళ నాట్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ నృత్యంలో స్త్రీ పురుషులు ఇద్దరు పాల్గొంటారు. ఇది రాంగ్. ఓన్లీ మేల్స్ మాత్రమే డ్యాన్స్ చేస్తారనమాట. వీళ్ళు జనరల్గా కోండ్ జాతి అని ఉంటారు. కోండ్ ఆదిమ జాతుల్లో ఒకళ్ళు. వీళ్ళు విశాఖపట్నం జిల్లాలో తూర్పు కనుమల్లో ఉంటారు. సో వీళ్ళని జాతప్స్ లేదా సమంత జాతి లేదా జాతపు జాతి అని పిలుస్తారనమాట. సో ఇందులో ఓన్లీ స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి కాదు, ఓన్లీ మేల్సే డ్యాన్స్ చేస్తారనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. కూరగడ్డి తుంగచేపల నేత అంటే ఈ తుంగ చేపల ద్వారా వీళ్ళు చాలా పనిముట్లు లాంటివి తయారు చేస్తుంటారు. వీళ్ళు జనరల్గా యానాదులు అనమాట. వీళ్ళు నెల్లూరు జిల్లాలో ఉంటారు. నెల్లూరు జిల్లాలో ఉండే యానాది సామాజిక వర్గం అనమాట ఇది. తర్వాత సవర గిరిజన కళా సంప్రదాయం గురించి కింది ప్రకటనలు పరిశీలించండి. సవర తెగ యొక్క సాంప్రదాయ గోడ చిత్రకళను ఎడిసింగే అంటారనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల్లో కనిపిస్తుంది. ఇది కరెక్టే. తర్వాత ఎడిసింగే చిత్రాలను సాంప్రదాయక బియ్యం, పిండి, బొగ్గు, సహజ రంగులను ఉపయోగించి చేస్తారు. 2 కరెక్టే. సో ఎడిసింగే అనేది ఒక సవర గిరిజన కళ. ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల్లో ఒక విశిష్టమైన ప్రాచీనమైన గోడ మీద చిత్రకళ సంప్రదాయం అనమాట. ఈ సవర సామాజిక వర్గం యొక్క ఈ సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవితంలో లోతుగా పాతుకుపోయిన ఈ కళే ఈ ఎడిసింగే. సో ఈ ఎడిసింగే కళాఖండంలో వ్యవసాయం, ఆచారాలు, వన్యప్రాణులు, సామాజిక జీవితం వంటి ఇతివృత్తాలను చిత్రించడానికి బియ్యం పిండి, బొగ్గు, మట్టి, వర్ణద్రవ్యం వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తారు.
32 ఒకే భాష మాట్లాడే ప్రజలను ఒకే ప్రభుత్వ పరిధిలో ఉంచడం సమంజసమనే సూత్రాన్ని ఎవరు ప్రతిపాదిస్తారు? ఇది లార్డ్ హార్జింగ్. లార్డ్ హార్డింగ్. ఆహ్, సో, ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే ప్రభుత్వం కింద ఉంచటం అత్యంత వాంఛనీయం అనే ఈ ఫార్ములాను లార్డ్ హార్జింగ్ అంతకుముందే చెప్తాడనమాట. దీనివల్లనే ఈ సూత్రం ఆధారంగానే బెంగాల్ విభజన మానుకొని మళ్ళీ యునైట్ చేసి తర్వాత ఆహ్, బీహార్‌ని హిందీ మాట్లాడే వాళ్ళని బెంగాలీ మాట్లాడే ప్రజల నుంచి వేరు చేసి ప్రత్యేక ప్రావిన్స్‌గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత రెండవ ఆంధ్ర మహాసభ గురించి బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభలో న్యాపతి సుబ్బారావు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌ని వ్యతిరేకిస్తారు. ఇది కరెక్టే. విజయవాడలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలో తన అధ్యక్ష ప్రసంగంలో ఆయన తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని ఆంధ్ర రాష్ట్రాంశానికి కేటాయించారు. ఇది రాంగ్. ఇతను ఎక్కువ భాగం వివిధ విషయాలు చర్చించడానికి మొగ్గు చూపుతాడు. ఆంధ్ర రాష్ట్ర గురించి చివరిలో ఏదో తూతు మంత్రంగా పాడతాడు. అది చెప్తాడనమాట. జనరల్‌గా ఈ న్యాపతి సుబ్బారావుకి మొదట్లో 16, 17 ఆ టైం వరకు ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మీద అంత ఆసక్తి ఉండదు. సో, ఏది సరైందంటే ఒకటి మాత్రమే సరైంది. తర్వాత 4వ ఆంధ్ర మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది? కాకినాడలో జరిగింది. సంపూర్ణ స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇది సివి నరసింహరాజు. సో, తర్వాత 35 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన సమర్థిస్తూ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనే కరపత్రాన్ని సంయుక్తంగా రాసింది ఎవరు? దీనికి ఆన్సర్ కొండా వెంకటప్పయ్య మరియు డాక్టర్ పట్టాభి సీతారామయ్య. వీళ్ళిద్దరూ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ మొత్తం భారత రాష్ట్రాల పునర్విభజన అనే కరపత్రాన్ని రాసి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న ముఖ్యులందరికీ పంచుతారనమాట. తర్వాత 36 మాంటెగ్ను కలిసేందుకు ప్రతినిధి బృందానికి మద్రాసు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని ఆంధ్రులు తమ నిరసనని ఎలా వ్యక్తపరిచారు? వాళ్ళు పెద్ద సంఖ్యలో టెలిగ్రాములు పంపిస్తారు. సో, దానివల్ల మద్రాసు ప్రభుత్వం దిగొచ్చి అనుమతిస్తుందనమాట మాంటెగ్ని కలవడానికి. ఇందాక చూసాం న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన ఒక ప్రతినిధి బృందం మాంటెగ్ని కలవడానికి వెళ్తుంది. తర్వాత అయ్యంకి వెంకటరమణయ్య గురించి గ్రంథాలయ పితామహుడు అంటారు. ఎస్. ఇతను 1914 భారతదేశంలో మొదటి గ్రంథాలయ సంఘాన్ని స్థాపించాడు. అడ్లా అని ఆంధ్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి లైబ్రరీ అసోసియేషన్ అనమాట. గ్రంథాలయ ఉద్యమానికి ఈయన చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు లభిస్తుంది 1972లో. ఇది కరెక్ట్. 1, 2, 3 ఆన్సర్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో వాడబడిన దత్తమండలం అనే పదానికి బదులుగా రాయలసీమ పేరును ప్రతిపాదించింది ఎవరు? చిలుకూరి నారాయణరావు. ఇది 1928 నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో ఈ చిలుకూరి నారాయణరావు అనే ఒక లెక్చరర్ అనంతపురంలో పనిచేస్తూ ఉంటారు. ఈయన మొట్టమొదటిగా సీడెడ్ అనే పదం కొంచెం డిరాగేటరీగా ఉంది. రాయలసీమ అంటే బాగుంటుంది అని చెప్పి ప్రతిపాదిస్తాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత గాడిచెర్ల వీళ్ళందరూ కూడా దానికి మద్దతు పలికి దీని మొత్తానికి పేరు మారుస్తారు. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధానమంత్రి కాదు, మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సర్కారు మరియు రాయలసీమ మధ్య ఐక్యతను బలహీనపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంది ఎవరు? అప్పుడు ముఖ్యమంత్రి సి రాజాజీ. తన మంత్రివర్గంలో ముగ్గురిని తీసుకుంటే ముగ్గురు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొని ఆంధ్ర రాయలసీమ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు. సో దీనికి ఆన్సర్ రాజాజీ. రాయలసీమకు రక్షణలు కల్పించడానికి సర్కారు నాయకుల ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే మొత్తానికి ఐక్యత సాధించడం. ఐక్యత ద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం అనమాట. రాయలసీమ మహాసభ గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. దీని మొదటి మహాసభ సమావేశం జనరల్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే మొట్టమొదటి మద్రాసులో జరుగుతుంది, తర్వాత కడపలో జరుగుతుంది. సో ఈ మొట్టమొదటి మహాసభలోనే తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు. తర్వాత ఈ 2 మహాసభలకు కూడా
కాంగ్రెస్ నుంచి పెద్ద మద్దతు ఉండదు. సో, అదొక్కటే కరెక్ట్ అవుతుంది. తర్వాత దీనికి మద్రాసులో జరిగిన దానికి నెమలి పట్టాభి రామారావు అధ్యక్షతన, ఈ కడపలో జరిగిన దానికి టిఎన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహిస్తాడు. తర్వాత థార్ కమిషన్ 1948కి రాయలసీమ మహాసభకు స్పందన గురించి. ఓకే, థార్ కమిషన్ వచ్చినప్పుడు రాయలసీమ మహాసభ ఏం చెప్పింది అనేది. రాయలసీమ మహాసభ భాషా ప్రయుక్త రాష్ట్రాల తక్షణ ఏర్పాటును వ్యతిరేకిస్తుంది. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలు రాజధానిగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది. రెండు కరెక్టే. వీళ్ళు ఫస్ట్ అసలు వద్దంటారు. ఆ, 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 వద్దంటారు. ఫస్ట్ అసలు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలైతే ఆ, ఆ, వీళ్ళు రాయలసీమ మహాసభ తరపున ఎవరెవరు ఎంఎన్ శాస్త్రి, తర్వాత హెచ్ లింగారెడ్డి హాజరవుతారనమాట. వీళ్ళు ఫస్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలని వ్యతిరేకిస్తారు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే రాయలసీమ కర్నూలు రాజధానిగా కాదు, మద్రాసు రాజధానిగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కోరుతారనమాట. సో ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇది రాంగ్. 47లో టంగుటూరి ప్రకాశం మంత్రివర్గం పతనం కారడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన పాలిటిక్స్ వల్ల. అటుపక్క తమిళనాడులో కె కామరాజన్, తర్వాత సి రాజాజీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రభుత్వాన్ని పడగొడదామని చూస్తుంటారు. మన పట్టాభి తమిళ శాసనసభ్యులతో కలిసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసినప్పుడు ఈ మంత్రివర్గం పడిపోతుంది అనమాట. 44వది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన తర్వాత రాయలసీమ మద్దతును పొందడానికై జి రంగా ఈ క్రింది ఏ నాయకులకు నామినేట్ చేస్తాడు? పి తిమ్మారెడ్డి వైస్ ప్రెసిడెంట్, కె ఓబుల్ రెడ్డి జనరల్ సెక్రటరీ, సంజీవ్ రెడ్డి ట్రెజరర్. అసలు సంజీవ్ రెడ్డి వీళ్ళ వర్గం కాదు. జనరల్గా రంగా ప్లస్ ప్రకాశం ఒక వర్గం ఉంటారు. తర్వాత పట్టాభి, నీలం, తర్వాత కళా వెంకట్రావు, వీళ్ళ ముగ్గురు ఒక వర్గంగా ఉంటారనమాట. సో ఓన్లీ 1 and 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. 1911లో మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువారి పరిస్థితులు పరిశీలించి ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. 233 ప్రెసిడెన్సీ నియామకాల్లో తెలుగువారికి కేవలం 8 పోస్టులు మాత్రమే వచ్చాయి. తెలుగు ప్రాంతాల్లో జ్యుడిషియల్, రెవెన్యూ, పోలీస్ విభాగాల్లో తెలుగేతరుల ఆధిపత్యం ఉండేది. కరెక్టే. తెలుగు జిల్లాల్లోని విద్యా సంస్థలకు ప్రధానంగా తెలుగు వారే ప్రిన్సిపల్స్ ఉండేవాళ్ళు. రాంగ్. తమిళ వాళ్ళు ఉండేవాళ్ళు. 1, 2 కరెక్ట్. గొడుగు గొలుసు నృత్యం గురించి. ఇది విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో జాతప తెగ చే ప్రదర్శించబడుతుంది. ఇది కరెక్టే. తర్వాత ఈ నృత్యంలో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు తెరిచిన గొడుగులు మరియు తువ్వాలను పట్టుకొని పాల్గొంటారు. ఇది రాంగ్. ఓన్లీ ఇది మేల్స్ చేసే నాట్యం ఇది కూడా. ఇందాక చూసిన మయూర నాట్యం, తర్వాత ఈ గొడుగు గొలుసు నాట్యం రెండు కూడా మేల్స్ చేసేదే. తర్వాత దీనికి సాంప్రదాయంగా వరుణ్ణి వధువు గ్రామానికి తీసుకెళ్లే సమయంలో ప్రదర్శిస్తారు. జనరల్గా ఇది పెళ్లి టైంలో, పెళ్లి జరిగినప్పుడు వరుడిని వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊరికి తీసుకెళ్లే టైంలో ఇలాంటి నృత్యాన్ని ప్రదర్శిస్తారనమాట. ఈ నృత్యాన్ని ప్రదర్శించేటప్పుడు వాళ్ళు వివిధ శృంగారభరితమైన పాటలను పాడుతూ ఉంటారు. ఇందులో 20 నుంచి 25 మంది సభ్యులు పాల్గొంటారు. సో ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. నీలం సంజయ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి. కరెక్టే. మనకి టంగుటూరి ముఖ్యమంత్రి, నీలం సంజీవ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి, చందులాల్ మాధవ్ త్రివేది గవర్నర్. ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 అక్టోబర్ 1న టంగుటూరి ప్రకాశం కాదు నెహ్రూ ప్రారంభిస్తాడనమాట. నెహ్రూ చేతుల మీదుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు స్టార్ట్ అవుతుంది.
సో మూడోది రాంగ్ కాబట్టి 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. ఆంధ్ర ఉద్యమ చరిత్రలో 1952 డిసెంబర్‌లోనే ఎందుకు డిసెంబర్ ఏంటంటే మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు గారు మరణించడం వల్ల. సో 1952 డిసెంబర్ 15వ తారీఖున మరణిస్తాడు. సో 58 రోజుల తర్వాత. తర్వాత పార్టీషన్ కమిటీ ముందు టంగుటూరి ప్రకాశం సమర్పించిన డిసెంట్ నోట్‌లో దేని గురించి వాదించారు? ఆహ్, పార్టీషన్ కమిటీలో మనకి నలుగురు ఉంటారని చెప్పాం కదా! ఆహ్, టంగుటూరి, నీలం, బెజవాడ, కళా వెంకట్రావు. ఆహ్, సో, ఇందులో టంగుటూరి ఒక డిసెంట్ నోట్‌ని రాస్తాడు. ఏంటంటే ఆయన కొత్త రాజధాని మరియు హైకోర్టు ఏర్పడే వరకు ఆంధ్ర ప్రభుత్వం మరియు హైకోర్టు మద్రాసులోనే ఉండాలని చెప్తాడు. ప్లస్ ఆస్తుల విషయంలో కూడా మిగతా వాళ్ళకి మనస్పర్ధలొచ్చి ఈ డిసెంట్ నోట్ రాస్తాడనమాట. సో, దీన్ని అడ్డం పెట్టుకొని మొత్తం అంశాన్నే పక్కకు పెడుతుంది ప్రభుత్వం. సో, ఇది 50th క్వెషన్. జేవీపీ కమిటీ ఏం చెప్తుందంటే ఆంధ్రులు మద్రాసు నగరంపై తమ హక్కును వదులుకుంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తుంది. కరెక్టే. మద్రాసు నగరంపై ఉన్న ఈ షరతు వల్ల చాలామంది రాయలసీమ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వారు మద్రాసు నగరాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇది కరెక్టే. సో 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. సో ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.